ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లను తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కుప్పంలో చాలా పెద్ద ఎత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశామని అన్నారు. భక్త కనకదాస జయంతిని ప్రతి ఏటా జరుపుకోవాలని సూచించారు ఆయన. ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల వారు బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, మైనారిటీల కోసం చేశారు. అనేక సభల్లో మీరు చూస్తుంటారు. వారు ఏది మాట్లాడినా కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే వారు ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, మన కులాల అభివృద్ధికి పాటుపడడంలో కానీ పనిచేస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మరి ఇంతకు ముందు ఎప్పుడు కూడా చాలా మంది, ముఖ్యంగా చెప్పాలంటే మన జిల్లా నుంచేనే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారి నియోజకవర్గంలో ఎక్కువ కొడుకులంతా కూడా ఉన్నారు కుటుంబంలో. మరి ఏం చేశాడని అడుగుతూ ఉన్నారు. మా కుటుంబం నుంచి వచ్చిన మా సోదరులందరూ కూడా ఉన్నారు ఎన్నికలు. మరి ఏం చేశాడు? కొడుకుల కోసం ఏదైనా వారు గౌరవప్రదమైన పదవించాడా? గౌరవప్రదంగా మన కులాలంతా కూడా ఈ విధంగా సభ ఏర్పాటు చేసి మేము ఉన్నామని చెప్పి చెప్పగలిగాడా? ఏదైనా ఆచరణలో చూపించాడా అంటే ఏది కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలన్నీ కూడా అంతా ఉన్నాయా లేదా మీరే చూసుకోవాలా మీ కులానికి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అప్పచెప్పి ఈ రోజు రాష్ట్రంలో అన్ని కులాలకు కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలన్నీ అందించారా